ఈ రాధా మనోహర్ దాస్కి సన్యాసికి ఉండే ఒక్క లక్షణం కూడా లేదు. సన్యాసికి ఉండాల్సిన నియమాలు కూడా తెలియదు అనుకుంటా. నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నాడు, ఎల్లనే పదానికి తగ్గి కామెంట్లు పెడతలేడు, మాట్లాడతలేడు. ఒకసారి కామెంట్లు చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయో బైబుల్ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి. సరే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ని తిట్టినావు, కానీ నువ్వు ఏదైతే సంస్థని రిప్రజెంట్ చేస్తున్నావో ఇస్కాన్ సంస్థని, ఆ సంస్థకి సంబంధించిన బుక్కుల్లోనే శ్రీల ప్రభుపాద వారే కదా సంస్థ స్టార్ట్ చేసింది, ఆయనే కదా రాసింది. ఆయననే జీసస్ క్రైస్ట్ని కృష్ణుడు కొడుకు లాగా చెప్పారు. ద్వితీయావకాశం అనే బుక్లో ఏం రాశారో చూడు. కృష్ణుడు తన కొడుకుని పంపించారని రాసుకున్నారు జీసస్ క్రైస్ట్ గురించి. ఇంకొక బుక్లో జీసస్ ద సన్, కృష్ణ ద ఫాదర్ అని రాసుకున్నారు. ఇప్పుడు నువ్వు జీసస్ని ఎల్లుతో తిడతా ఉన్నావు. నన్ను ఇప్పుడు తిట్టింది జీసస్నా కృష్ణున్నా? ఏమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఒక నార్మల్ ఇన్స్టాగ్రామ్ యూజరో లేకపోతే ఒక నార్మల్ పర్సనో పోయి కామెంట్లు పెట్టిండంటే ఒకటి, కానీ నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు, ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే స్థితిలో ఉన్నావు. అట్లాంటిది నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే జనాలు కూడా నీ దగ్గర నుంచి అవే కదా నేర్చుకుంటారు. దానివల్ల వచ్చిన పెంటనే ఇదంతా. మళ్ళీ కొందరు పెద్ద మనుషులు ఉంటారు శర్మాలని పేరు పెట్టుకొని, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలంటే ఏంటా నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యేది? మీరైనా చెప్పండి, ఏంటో అతను చూసి ఇన్స్పైర్ అయ్యేది? బూతులు మాట్లాడమా, బైబిల్ని తిట్టడమా? పెద్ద పెద్ద పీఠాలను రిప్రజెంట్ చేస్తుంటారు, మళ్ళీ ఇతను చూసి ఇన్స్పైర్ అవ్వాలంటారు. చెప్పుతో పడతారు రోడ్డు మీద పోయి, ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాట్లాడితే. అతను ఏదైతే ఇస్కాన్ సంస్థని రిప్రజెంట్ చేస్తుండో ఆ సంస్థకి సంబంధించిన బుక్ ఇది, ఆత్మసాక్షాత్కారం అని. షిరిడిలో ద్వారకామయ్య దగ్గర పోతుంటే ఫస్ట్ స్టాల్ ఇస్కాన్దే ఉంటుంది, అక్కడ కొన్న బుక్కే ఇది. ఇందులో జీసస్ క్రైస్ట్ ఒక గురువు లాగా చెప్పారు. కృష్ణ అన్న, క్రిస్టోస్ అన్న, క్రైస్ట్ అన్న ఒకటే అని చెప్పారు శ్రీల ప్రభుపాద. మరి గురువుని శిష్యుడు కదా ఫాలో అవ్వాలి. ఆ గురువు స్థాపించిందే కదా ఇస్కాన్, అందులో నుంచే కదా ఇతను సన్యాసం తీసుకుంది. సో ఇతను ఏది రిప్రజెంట్ చేసినా, ఏదైతే ఇస్కాన్ ఫాలో అవుతున్న సంప్రదాయం ఉందో, పరంపర ఉందో దాన్ని కదా రిప్రజెంట్ చేయాలి. దాంట్లో చెప్పినే కదా ఫాలో అవ్వాలి. కానీ ఒక్కసారైనా ఫాలో అయ్యిందా? అక్కడేమో జీసస్ క్రైస్ట్ గురించి అంత గొప్పగా చెప్తే ఇతనేమో జీసస్ క్రైస్ట్ నోటికి వచ్చినట్టు తిడుతుండు.